యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని చెప్పుకుంటున్నారే. ఈ మందిరమును పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆక్కున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనెను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములు కర్తగు యెహోవా సెలవిచ్చున్నాడు, విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెమే పండెను. ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టితిని. నా మందిరం పాడైయుండగా మీరందరూ మీ ఇండ్లను కట్టుకొనుటకు త్వరపడుతున్నారు కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశ మంచు కొరుకుయింది, భూమి పండకయున్నది, అనావృష్టి కలగజేసి తిని. నా చేతి పనులు అన్నిటి విషయంలో క్షామము పుట్టించి ఉన్నాను. ఆమెన్. ప్రవర్తన